భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద సెక్యులర్ పార్టీ అయిపోయిందా? లేకపోతే ప్రజలకు యాక్చువల్‌గా ఏం జరుగుతున్నది అనేది కూడా తెలవకుండా, ఏమి ఇయ్యాలో కూడా తెలవకుండా పరిపాలన అందించే పార్టీ తయారైతున్నదా బెంగాల్‌ల? అనేది ఒక పెద్ద క్వెషన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పాపం వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా గెలిచిన తర్వాత ఎక్కడ కూడా కత్తులు కటార్లు పట్టుకొని తిరగలే. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే పోస్టర్ల మీద చప్పళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు చంద్రకాంత్ రథ్ ఇది అంతా అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసిరంటే మాక్సిమంగా బయటకు వచ్చి టైర్లు గాలబెట్టిర్రు. అంతేగాని ఏ టీఎంసీ కార్యకర్తల ఇల్లులో లేకపోతే అవో ఇవో చేయలే. రాజ్యాంగబద్ధంగానే ఉన్నారు వాళ్ళు. బట్ అల్ట్రా ప్రో మ్యాక్స్ రాజ్యాంగబద్ధంగా ఎవరు అనిపిస్తున్నారు, సెక్యులర్గా ఎవరు కనిపిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ కాంప్రమైజ్ లా అండ్ ఆర్డర్. బట్ ఒక మెసేజ్ అయితే గట్టిగా పోవాలి కదా. ఎందుకు అనంటే చంద్రకాంత్ రథ్కి రాజకీయాలతో ఏం సంబంధం ఉంది? ఆయన ఒక పిఏ ఏది చెప్తాడు బలా ఆబ్వియస్గా సురేంద్ర అధికారి బాగా నిన్న బాధపడ్డాడు, కాదని అంటలే నేను. కార్యకర్తలు నిన్న ఏడ్చుకుంటూ చాలామంది మాట్లాడారు. నేను అది కాదని అంటలే. దీనికి ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ లేని సమయంలో ఈ దుండగులు ఈ అడ్వాంటేజ్ తీసుకొని చంద్రకాంత్ రథ్ మీద దాడి చేసుడు అనేది కూడా ఒక ఛాన్స్ ఉన్నది, నేను కాదని అంటలే. బట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది బీజేపీ ఈజ్ వెరీ మోర్, ఈజ్ హై. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ బీజేపీ. లా అండ్ ఆర్డర్ ఎస్పెషలీ ఇక్కడ హిందువులు ఇంకా బాధపడడం అనేది కరెక్టా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా.